హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఈరోజు సండే అయితే మళ్ళీ నేను చర్చికి వెళ్దాం అనుకున్నా. మళ్ళీ ఇంకొకటి పెద్దవాళ్ళకి ఇష్టమైంది పెట్టుకుంటే చాలా మంచిదంట. అందుకని నేను కూడా మా అత్తయ్యకి పెట్టుకుంటాను. ఏమైంది అనుకుంటే పెట్టుకుంటున్నానండి. అయినా నేను ఏది వండుకున్నా, చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, పాయసం చేసుకున్నా మా అత్తయ్యకి కొంచెం తీసి పెట్టుకుంటానండి. అదంతా హిందూ ఆచారం అంటారు. కానీ నేనైతే మాత్రం అట్లాంటివి ఏం పట్టించుకోను, నేను చేసుకుంటాను. అయితే ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో మళ్ళా సాయిపప్పు కొంచెం పోసి ఉడకబెట్టుకొని ఇప్పుడే స్టవ్ మీద పెట్టుకున్నానండి. మెత్తగా ఉడికిపోయిందిగా కుక్కర్లో. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, బెల్లం, పాలు పోసానండి. ఇది పాలు బాగా ఉడకాలి కదా, ఉడికే లోపల చాలా బాగుంటుంది. పాలు ఎక్కువ పోసుకున్నానండి నేనైతే, చిక్కని పాలు. చాలా బాగా టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ఉడికిద్ది కదా దాంట్లో, అందుకు. పోతే ఇదిగోండి జీడిపప్పు ప్యాకెట్ కొనుక్కురమ్మన్నాను. అప్పటికప్పుడు ఇంట్లో ఉంటే సీసాలో పోసి వేసుకున్నా కానీ చీమలు ఏ సందులోనైనా దూరి పాడు చేస్తున్నాయి. అందుకని ఎప్పటికప్పుడే తెప్పించుకుంటా కావాలంటే. అలాగే జీడిపప్పు ప్యాకెట్ తెప్పించుకున్నానండి. చూడండి, ఆ జీడిపప్పు ప్యాకెట్లో కొంచెమే తేలాయి, అన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. శుభ్రంగా కడిగి వేయించుకుంటున్నాను. ఇదిగోండి పుచ్చిపోయి, చూసారా ఎంత మోసం. అవన్నీ పుచ్చిపోయినాయి, ఇంకా అవి తినకూడదు, పారేయాల్సిందే. పురుగు పట్టిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా బాగాలేవు, అందుకని బాగా నెలలో శుభ్రంగా కడిగి మంచి వేరి చెక్కలు దాంట్లో వేసుకున్నా. మళ్ళానేమి కిస్మిస్లు వేయాలి కానీ నేను వేయలే. మా ఆయన భలే తింటాడండి, ఊరికినే షుగర్ పెరిగిపోయిద్దంట దానికైతే, అందుకని నేను వెయ్యల. ఊరికి జీడిపప్పులు 4 పలుకులు వేసుకున్నాను అంతే. కాస్త నెయ్యి, అదిగోండి యాలకులు అయితే మాత్రం కవర్లోనే నలగొట్టి లైట్గా వేసేసుకున్నా. చూపులకు చూసారండి తెల్లగా ఉంది, కానీ ఆపేసాక చూసానండి పసుపు కలర్లో ఉంది. నాకైతే అది అంటే వెలుతురికి, బాగా లైట్ వెలుతురికి పాయసం, అందులో పాలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని తెల్లగా కనిపించింది. బాగా ఉడికిపోయాక చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇప్పుడు అది ఆవు నెయ్యి. మాకైతే ఆవు నెయ్యే తెప్పించుకుంటానండి చాలా వరకు. మామూలు నెయ్యి అయితే బిర్యానీలోకి, పలావ్లోకి, మటన్లోకి కొంచెం కొంచెం స్పూన్ అలా వేస్తాను. ఇదైతే మాత్రం అన్నంలోకి మనం తినటానికి ఆవు నెయ్యి తెప్పించుకుంటానండి. బెల్లం చాలా, అందుకని మళ్ళీ ఒక గుప్పెడు పలుకులు వేసుకున్నాను, బెల్లం ముక్కలు. అది పంచదార వేస్తే ఈయన తింటారు కదా, అందుకే నేను పంచదార వేయలేదు. అచ్చంగా బెల్లం, పాలు ఎక్కువ ఉంటానా మీకు అలాగ తెల్లగా అనిపించింది. బాగా ఉడికి మళ్ళీ ఆపేసినాక చూశానండి, చక్కగా పాయసంలాగా, బెల్లం పాయసంలాగే ఉంది. మీకు చూపులకి అట్లా ఉంది, ఇది ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా అటుకని మా అత్తాయికి ఫస్ట్ కొంచెం తీసి ఆమెకి పెట్టుకొని, అది చూడండి ఇంకా దగ్గర చూపిస్తాను. అంటే ఇదిగో ఈ పప్పు అండి, అది ముద్దపప్పు. అంత కలర్లో ఉండదు కదా పాయసం, ముద్దపప్పు. చాలా చాలా ఇష్టం మా అత్తయ్యకి, అందుకని ఆమెకి పెట్టుకోవడానికి నెయ్యి. ఇక ప్రేయర్ చేసుకొని ఆమెకు పెట్టుకుంటానండి అంతే. తర్వాత చర్చికి వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ సాయంత్రానికల్లా ఈ లోపల మా అమ్మాయి వాళ్ళు పిలిచారు తినటానికి. తిని వచ్చేసరికి కాసేపు అలా పడుకున్నాను లేదో, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. రోజు ఈ వర్షంతో చాలా అల్లాడుతున్నామండి. చర్చికి 7ంటికి ఉంది, పొద్దున పూట మిస్ అయినా సాయంత్రం 7ంటికి చాలా బాగుంటుంది వాక్యం. వెళ్దాం అనుకున్నాము, వర్షం పడుతుంది. కుక్కరు కొంచెం పిల్లలు వచ్చారు, మా పెద్ద పిల్లలు, వాళ్ళకి కాస్త పప్పు ఉంది కానీ అన్నం లేదుగా, మామూలు అన్నం. పాయసం తినరు, అందుకే అన్నం పెట్టాను అనమాట. ఆ కుక్కర్ విజిల్ అదే. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అంటే. చూడండి, బెల్లం పాయసం చాలా చాలా బాగుంది. పప్పుతో నంచుకొని నెయ్యి వేసుకొని తింటే
అబ్బబ్బా! చాలా బాగుంది. నేను సింపుల్‌గా చేసుకున్నానండి. ఇంక వేరే వేరే వాళ్ళు వేరే ప్రాసెస్‌తో ఇంకా ఏవేవో ఐటెమ్స్ ఏసుకుంటారు. కానీ నేనైతే వేసుకోలేదండి. చాలా ఇట్లా చేసుకున్న సింపుల్‌గా నోట్లో కరిగిపోయిందనుకోండి. ఆపట్ల నేను స్పూన్ ఎమ్మట స్పూను తినేస్తున్నా. మా ఆయన కొంచెం పెట్టమంటే పెట్టిచ్చాను. ఇక నేను తిన్నాను. పిల్లలొస్తే వాళ్ళు తిననన్నారు. అందుకే అన్నం వండుతున్నా. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. ఓకే?